హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ తయారు చేస్తానండి. సో ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మనకు ఇన్స్టంట్ గ్లో వస్తుంది, బ్లాక్నెస్ పోతుంది, అలాగే కొంతమందికి మెడ చుట్టూ బ్లాక్ గా ఉంటుంది కదా, సో అది కూడా రిమూవ్ అవుతుంది అన్నమాట. సో ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు రిజల్ట్ అనేది వెంటనే తెలుస్తుంది. సో మరి ఆ ఫేస్ ప్యాక్ ఏంటి, ఎలా తయారు చేయాలి అని తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్లాల్సిందే. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. ఓకేనా? పదండి వీడియోలోకి. ఓకే, నేను వచ్చేసి బంగాళాదుంపతోటి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేస్తానో చూసేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కూడా బంగాళాదుంప అన్నమాట. ఫస్ట్ వచ్చేసి బంగాళాదుంపని నీట్గా కడుక్కొని పైన పీలప్ చేసేయాలి, తొక్కంతా తీసివేయాలి. ఓకే, ఇప్పుడు ఈ బంగాళాదుంపని సన్నగా తురుముకోవాలి. ఎందుకనగా నేను వచ్చేసి ఈ బంగాళాదుంప రసం కోసం ఇలా చేస్తున్నాను. మీకు వీలైతే ఎలాగైనా బంగాళాదుంప నుండి రసం తీయొచ్చు, ఇలా అయితే ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇలా తురుముకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మీకు ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేసి ఇందులో నుండి ఈ జ్యూస్ని తీయాలన్నమాట. ఒకవేళ మంచి క్లాత్లో పెట్టైనా జ్యూస్ సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఈ జ్యూస్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హాఫ్ స్పూను ముల్తాని మట్టి యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి బంజారాస్ వారిది యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బాగా నీట్గా కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి అండి. ఇది వచ్చేసి హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇది కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 డ్రాప్స్ రోజ్ వాటర్ వేసుకోవాలి. ఇంతే అండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని చిక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, మనకు ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది, ఈ పొటాటో ఫేస్ ప్యాక్. సో ఇది మనం ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి వాష్ చేసి వచ్చేసాను. ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఓకే, బంగాళాదుంపలో వచ్చేసి బి విటమిన్ అలాగే సి విటమిన్ అనేది బాగా ఉంటుందండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన ముఖ కాంతిని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా మనకు ఏజ్ అవుతున్న కొద్దీ ఫేస్ పై ముడతలు వస్తూ ఉంటాయి కదా, సో అలా రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ పొటాటోస్ వచ్చేసి. అలాగే ఉన్నట్లయితే అవి పోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా వీక్లీ ట్వైస్ అలా పెట్టుకున్నట్లయితే ఫేస్ ప్యాక్ మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఫేస్ పై నల్లటి మచ్చలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు మొటిమలు వస్తూ ఉంటాయి. అవి పోయిన తర్వాత నల్లటి మచ్చల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. సో అవి పోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి. అలాగే మనకు మెడ దగ్గర మోచేతుల దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా, సో ఈ ఫేస్ ప్యాక్ అక్కడ వేయడం వల్ల కూడా మనకు బ్లాక్నెస్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇంకా ట్యాన్ని తొలగిస్తుంది, ఇంకా మన స్కిన్ అనేది డీహైడ్రేషన్ కాకుండా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్ అనేది మృదువుగా మారడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ అనేది ఒక్కసారైనా ట్రై చేయండి, మీకు వెంటనే రిజల్ట్ తెలుస్తుంది. మనం పొటాటోస్ని తురుముకున్నాం కదా, ఆ తురుముతోటి మన ఫేస్ పై స్క్రబ్ లాగా చేశారంటే ఫేస్ పై ఉన్న బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ హెడ్స్ అనేవి పోతాయండి. అలాగే మనకు కండ్ల కింద నల్లటి వలయాగా ఏర్పడుతూ ఉంటాయి కదా నిద్రలేమి సమస్యల వల్ల, సో అవి కూడా పోతాయండి తప్పకుండా. సో ఎన్ని లాభాలు ఉన్నాయి కదా మనకు పొటాటో ఫేస్ ప్యాక్ వల్ల. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి.
ఓకే, నేను వచ్చేసి ఫేస్కి అప్లై చేసుకున్నాను కదా. ఇప్పుడు మొత్తం ఇది ఆరనివ్వాలండి. ఒక్క 10 మినిట్స్లో ఆరిపోతుంది. సో ఇది ఆరిపోయిందండి. ఇప్పుడు వాటర్ అద్దుకుంటూ బాగా స్క్రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసి వచ్చేస్తాను. ఓకే, నేను వాష్ చేసి వచ్చేసాను. మీరే చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఫస్ట్కి ఇప్పటికీ. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ కంటే ఇప్పటికీ చాలా బెటర్ వచ్చింది, చాలా డిఫరెన్స్ వచ్చింది. అలాగే చాలా స్మూత్గా కూడా అనిపిస్తుంది అన్నమాట. అలాగే వైటిష్గా కూడా అనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. నేను వచ్చేసి 100% చెప్తానండి తప్పకుండా ట్రై చేయమని. ఓకే ఫ్రెండ్స్, మనము పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళే ముందు మినిట్స్ దీనికి కేటాయించారంటే మంచిగా మనకు ఇన్స్టంట్ గ్లో అనేది వస్తుంది. చాలా బాగా అనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.